నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. గ్రూప్ 1 పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆటలాడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. వాల్యుయేషన్లో ఎక్కడ తప్పు జరిగిందో, కుంభకోణంలో ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉన్నారో తేల్చేందుకు సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని స్పష్టం చేశారు. నిరుద్యోగ సమస్యపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని సూచించారు. కేసు మళ్ళా చెప్తున్నా, నేను ఇగో ఇక్కడనే నిల్చుంటా, కావాలంటే రేవంత్ రెడ్డి వస్తాడా, ఏసీబీ డీజీ గారు వస్తారా, ఇట్లే లైవ్ కెమెరాలు ఇట్లే పెట్టుండ్రి, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి, నేను ఇక్కడనే ఉంటా కదలా. లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి, దూద్ కా దూద్ పానీ కా పానీ. అరే నేను చెప్తూనే ఉన్నా, హైదరాబాద్ ప్రతిష్ట పెంచేదానికి, తెలంగాణ ప్రతిష్ట పెంచేదానికి ఎస్ బరాబర్ ఆ రేస్ ఇక్కడ కొనసాగాలి. మొదటి సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది, ఇంకా 3 ఏళ్ళు ఇక్కడనే ఉండాలి. హైదరాబాద్ లో మొబిలిటీ వ్యాలీ రావాలి, హైదరాబాద్ లో పరిశ్రమలు రావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఒక సన్ రైజ్ సెక్టర్, సస్టైనబుల్ మొబిలిటీ అనేది, ఈవీస్ అనేది, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ఎదుగుతున్న రంగం. ఆ రంగంలో ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమ ఇక్కడ వేళ్ళునుకోవాలంటే ఈ రేస్ ను ఒక ఆకర్షణగా పెట్టి దాని చుట్టూ పరిశ్రమను విస్తరించేలాగా చేయాలనేది ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేసినాము. నేను స్పష్టంగా చెప్పాను, ఒక 45 కోట్లో 46 కోట్లో ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను. ఆ 46 కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి పోయినాయి, బ్యాంకు ద్వారానే పోయినాయి, అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి. రూపాయి ఎక్కడా తారుమారు కాలేదు. ఇక్కడ నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే ఇక అవినీతి ఎక్కడిది, అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది, అందులో స్కామ్ ఎక్కడిది, మన్ ఎక్కడిది, మశానం ఎక్కడిది. అందుకే దీన్ని ఒక లొట్టపీస్ కేసు అని చెప్పినా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఏమేస్తారో ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్లు వేసుకోండి. నేను లైవ్ టీవీల ముందు మళ్ళీ చెప్తున్నా, నాకు ఎంత దమ్ముంటే నేను చెప్పాలి. ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడవే, నా మీద ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం, పెట్టు లై డిటెక్టర్ అన్నాడు 2 వరకు. నేను చెప్తున్నా రా. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిర్మాణం పూర్తిగా తలా తోక లేకుండా కట్టడంతోనే కూలిపోయిందని కాంగ్రెస్ ఎంపీ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 2009లో వైఎస్ఆర్ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి వద్ద నిర్మించినట్లుగా గుర్తు చేశారు. సహజమైన గోదావరి నీళ్లు అప్పటికే అందుబాటులో ఉన్నాయని, ఆ నీటిని వాడుకుంటే సరిపోతుందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం నీళ్లు కాదా, అవునా కాదా అని చెప్పమని అంటాడు ఆయన. కాళేశ్వరం తలను తెగ్గొట్టిండ్రు, తోకను తెగ్గొట్టిండ్రు. తల తోక లేకుండా కట్టబట్టే కాళేశ్వరం కూలిపోయింది. గౌరవ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తుమ్మిడిహెట్టి నుంచి చేవెళ్ళ వరకు ప్రాణహిత చేవెళ్ళ అంబేద్కర్ సుజల స్రవంతి పేరుతోని ఒక ప్రాజెక్టును 35,000 కోట్లతోని ప్రతిపాదనలు చేసి, పనులు కూడా 5,600 కోట్ల పైచిలుకు పనులు అయిన తర్వాత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పరమపదించడం, తర్వాత వచ్చిన ప్రభుత్వాల్లో రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ దాన్ని కొనసాగింపుగా శ్రీపాద ఎల్లంపల్లి అనే ప్రాజెక్టును పూర్తి చేసిండ్రు. అది మెయిన్ ఇరుసు. అది ప్రాణహిత చేవెళ్లకు మీరు తలదెగ్గొట్టి కిందికి వచ్చి మేడిగడ్డ నుంచి కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ఇరుసు. అది 20.5 టీఎంసీలు, 21.5 టీఎంసీల సామర్థ్యంతో అది ఉంటుంది. ఇప్పుడు మేడిగడ్డ నుంచి లేదు, సుందిళ్ళ నుంచి లేదు, అన్నారం నుంచి ఎత్తిపోసేది లేనప్పుడు సహజ గోదావరి నుంచి వస్తున్న నీటిని, అంటే శ్రీరామ్ సాగర్ నుంచి వస్తున్న నీటిని ఇదే ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తే ఇది కాళేశ్వరం నీళ్ళు ఎట్లయితే. ఎల్లంపల్లి ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలు ఖండించారు. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో పూర్తి కాలేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాతే 2,052 కోట్లు ఖర్చు చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసినట్లు ఆయన వివరించారు. 2016లో పూర్తి స్థాయిలో 20 టీఎంసీల నీళ్లు రిజర్వ్ చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాందేనని తెలిపారు. కట్టింది కేసీఆర్ గారి హయాం, కత్తిరించేది నువ్వు అయిపోయినావు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమే కట్టినాం, శ్రీపాదరావు పేరు పెట్టినామంటే మీలాగా మేము చిన్నగా ఆలోచించలే. పేర్లు మార్చుడు, లేకపోతే కత్తెర జేబులో పెట్టుకొని పోయి రిబ్బన్లు కత్తిరించే ఆలోచనలు కేసీఆర్ గారు ఎప్పుడు చేయలే. కేసీఆర్ గారు బ్రాడ్గా ఆలోచించిండ్రు, రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఆలోచించిండ్రు తప్ప నీలాగా దిక్కుమాలిన దివాలా కోరు రాజకీయాలకు ఎప్పుడు కూడా పాల్పడలేదు. ముఖ్యంగా మీరు చూస్తే
ఎల్లంపల్లి ప్రాజెక్టు అసలు కాంగ్రెస్ హయాంలో పూర్తయిందా? అది బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా నేనే ఉన్నాను. దాంట్లో హై లెవెల్ బ్రిడ్జ్ పూర్తి కాలేదు, R&R పూర్తి కాలేదు, ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి కాలేదు, గ్రామ ప్రజలను ఖాళీ చేయించలేదు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద 2052 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి 2016 సంవత్సరంలో పూర్తి స్థాయిలో 20 టీఎంసీల తెలంగాణకు సకాలంలో ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తెలిపారు. ఈ విషయంలో ఆమె సానుకూలంగా స్పందించినట్లుగా వెల్లడించారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సహాయక చర్యలు తీసుకోవాలని వివరించామని చెప్పారు. దీనికి సంబంధించి 10 రోజుల్లో పూర్తి వివరాలు పంపిస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చినట్లుగా మల్లు రవి పేర్కొన్నారు. మరి ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడటం జరిగింది. మినిస్టర్ గారు సానుకూలంగా స్పందించారు. 10-15 రోజుల్లో మళ్ళీ దీనికి సంబంధించి మీకు వివరాలు పంపిస్తున్నానని చెప్పారు. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పనిచేసుకోవచ్చు అని చెప్పారు. అన్నిటి గురించి మాట్లాడాము. 10-15 రోజుల్లో వాటి మీద కొన్ని వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నాం. ఇప్పుడు 7 గంటలకి సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆయన్ని వారి ఇంటి దగ్గర కలవటం జరిగింది. రేపు 2 మినిస్టర్లకు అడుగుతున్నారు. అది రేపు. రైతులకు ఉపయోగపడే చర్యలేవి చంద్రబాబు రాజకీయ చరిత్రలో లేవని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని ఆరోపించారు. వైసీపీ నేతలు మాట్లాడిన తర్వాత మాత్రమే యూరియా కొరతపై ఈ ప్రభుత్వం సమీక్షలు జరుపుతుందని ఎద్దేవా చేశారు. ఒకవైపు రైతులు రోడ్డెక్కి బాధలు పడుతుంటే మరోవైపు సూపర్ 6 సూపర్ హిట్ అంటూ సభలు పెట్టడానికి చంద్రబాబుకు మనసు ఎలా వచ్చిందని అప్పిరెడ్డి ప్రశ్నించారు. చేసినటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో లేవన్న అంశాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. రైతాంగం ఉసురు కొట్టుకుంటా ఉంది, రైతాంగాన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి ప్రతిఫలం మీరు అనుభవించక తప్పదు. కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవటం అనేది భవిష్యత్తులో రైతాంగం వాళ్ళు ఇచ్చే తీర్పులనే మీకు స్పష్టంగా కనబడబోతుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. నాకు ఆశ్చర్యం కలిగింది. ఉదయం నుంచి చూస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన తరువాత మాత్రమే యూరియా గురించి సమీక్షలు పెట్టారు. నడ్డాతో మాట్లాడుతా అన్నాడు. 50,000 బస్తాలు తీసుకొస్తా అన్నాడు. అసలు ఎప్పుడు వస్తాయి మీ సమీక్షలు? ఎవరి ప్రయోజనాలను కాపాడటం కోసం? ఇవాళ వాస్తవానికి ఖరీఫ్ సీజన్లో 60% మంది రైతులు మాత్రమే పంటలు వేశారు. కనీసం వేసినటువంటి 60% మంది రైతాంగానికి సంబంధించి యూరియాని సరఫరా చేయటంలో ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. పేరుకు మాత్రం లక్షల్లో చెబుతా ఉన్నారు యూరియా దిగుమతి అయింది రాష్ట్రానికని. కానీ ఎక్కడికి వెళ్ళింది? నిశ్చయంగా పరిశీలన చేస్తే ఇవాళ బ్లాక్ మార్కెట్లో ఒక్కొక్క బస్తాకి 400 రూపాయలు 500 రూపాయలకి బ్లాక్ మార్కెట్లో అమ్ముతా ఉన్నారు. ఎవరు అమ్ముతున్నారంటే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది అధికారులతోనూ తెలుగుదేశం నాయకులు కుమ్మక్కై బ్లాక్ మార్కెట్లో ఇవాళ ఎరువుల్ని అమ్ముకుంటున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కొనారెళ్తా ఉంది. నేను ఇంకోటి కూడా అడగదలుచుకున్నా. రైతాంగం పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ర్యాలీలకి ప్రభుత్వాన్ని మేలుకొల్పే విధంగా వినతి పత్రాలు ఇవ్వాలని కార్యక్రమానికి పిలిపిస్తే అసలు మీరు ఏం చేశారు? నిన్న నుంచి మొదలు పెట్టారు. రాష్ట్ర స్థాయి నాయకులు కాదు, జిల్లా స్థాయి నాయకులు కాదు, మండల స్థాయి నాయకులు కాదు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నాయకులకు సైతం కూడా సర్పంచులకి, ఎంపీటీసీ సభ్యులకి, లేకపోతే ఎవరైతే రైతాంగంగా యాక్టివ్గా ఉంటా ఉన్నారో వారందరికి కూడా నోటీసులు ఇచ్చి ర్యాలీకి రావద్దని చెప్తారా? వస్తే కేసులు పెడతామని చెప్తారా? జైల్లో వేస్తామని చెప్తారా? అంటే మీరు చెబితే, మీరు భయపెడితే, మీరు నోటీసులు ఇస్తే, పోలీసు ఆంక్షలు పెడితే రైతాంగం ఆగుతారా? తమ ఆకలి కేకలు చెప్పడం కోసం వ్యాప్తంగా 74 చోట్ల కూడా పెద్ద ఎత్తున రైతాంగం తరలి వచ్చారు. ఆంక్షల్ని, నిర్బంధాలని పక్కన పెట్టి ఇవాళ మా కడుపు ఘోష వినండి, మా మాటలు ఈ ప్రభుత్వం వినాలా. ఏదో రేపు 10వ తారీఖున సభలు పెట్టారు. సూపర్ 6 సూపర్ హిట్ అంట. అసలు సూపర్ 6 ఎక్కడా, సూపర్ హిట్ ఎక్కడా? బొలోమని రైతాంగం యావత్తు రోడ్లపైకి వచ్చి తమ బాధని, గోడుని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మీకు ఆ సభలు పెట్టడానికి మనసెలా వచ్చింది చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. యూరియా కొరతపై అమలాపురం నియోజకవర్గంలో రైతులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎరువుల బ్లాక్ మార్కెట్ను నిరసిస్తూ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. రైతులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం
ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, రాజోలు మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు హాజరయ్యారు. రైతులకు అవసరమైన యూరియా సహా ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని, పంటలకు గిట్టుబాటు ధర పెంచాలని డాక్టర్ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. షాపుల ద్వారా రిటైల్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. ఈ మార్క్ఫెడ్కి ఏదైతే 50% ఇస్తారో ఆ మార్క్ఫెడ్ నుంచి మార్కెట్ యార్డుల ద్వారా పిఏసిఎస్కి లేకపోతే ఎఫ్పిఓల ద్వారా రైతన్నకి చేరుతుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎలాగంటే ఇలా 50% మార్క్ఫెడ్కి ఇంకా 50% ప్రైవేట్కి ఇవ్వకుండా ప్రైవేట్కి ఎక్కువ శాతం పెంచేసి గవర్నమెంట్ సంస్థకు మార్కెట్కి వచ్చేది తగ్గించేశారు. దానివల్ల యూరియా కొరత క్రియేట్ అయ్యింది. ఇది ఎందుకు చేశారు? ఎవరికి లాభం చేకూర్చడం కోసం ఈ రకంగా చేశారు. మరి గతంలో చూస్తే జగనన్న ఆర్బీకేలు పెట్టి ఆర్బీకేలకి మొత్తం అంతా యూరియాని ఇచ్చి రైతన్నకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఆ ఆర్బీకేల ద్వారా రైతన్నకి యూరియా సప్లై చేశారు. తద్వారా దాని మార్కెట్లో దాని డిమాండ్ ఎక్కువ పెరగకుండా ప్రైస్ ఎప్పుడు కూడా నియంత్రణలో ఉండింది. కానీ ఆ రకంగా చేయకుండా కావాలని ప్రైవేట్ పార్టీలకి బెనిఫిట్ చేయాలని చెప్పి ఈ రకంగా చేస్తున్నారు. గతంలో చూసుకుంటే ఎండియూ వెహికల్స్ కూడా అదే రకంగా ఆపేసి మధ్యలో ఉన్న దళాలకి డబ్బు మిగిలేలా చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు కూడా అదే చేస్తుంది. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేసి అక్కడ కూడా మళ్ళీ మధ్యలో దళారులకి లేకపోతే మధ్యలో ఈ ప్రైవేట్ కంపెనీస్కి లబ్ధి చేకూరేలా చేస్తుంది. ఇవన్నీ చేస్తుంది. అంతేకాకుండా మళ్ళీ అన్నదాత సుఖీభావ అన్నారు. పోయిన సంవత్సరం అన్నదాత సుఖీభావ 20,000 ఇచ్చింది లేదు. 2 సంవత్సరాలు కలిపి ఇప్పుడు 40,000 ఇస్తారనుకుంటే అందరికీ కూడా ఇచ్చింది 5,000 చొప్పున ఇచ్చి మొత్తం అందులో 7 లక్షల మంది అన్నదాతలకి మరి మోసం వెన్నుపోటు పొడిచింది ఈ కూటమి ప్రభుత్వం. ఇలాంటి యొక్క సమస్యలన్నింటినీ కూడా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేమందరం కూడా రైతు పక్షాన్ని నించుని ఈరోజు ర్యాలీగా మరి మా స్వగృహం అమలాపురం బట్నవెల్లి నుంచి మరి ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా నిరసన ర్యాలీగా వచ్చి మరి ఆర్డీఓ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి నష్టపోయిన రైతులకి ఏదైతే అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చింది లేదు, లేకపోతే 0 వడ్డీ ఇచ్చింది లేదు, లేదా ఎటువంటి రైతు భరోసా ఇచ్చింది లేదు. అన్ని రకాలుగాను రైతుని ఇబ్బంది పెడుతున్న ఈ కూటమి ప్రభుత్వంని వాళ్ళ మెడలు వంచడం కోసము మేము ఈరోజు ఈ కార్యాచరణ రూపొందించుకుని మరి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రజల అంచనాలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఏ సమస్య అయినా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే తక్షణమే స్పందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల అభ్యున్నతే తమ ప్రభుత్వ ధ్యేయమని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈనాడు కేవలం సెక్రటేరియట్కే పరిమితం కాకుండా మా నియోజకవర్గాలుగా పరిమితం కాకుండా ప్రజలు అటు ప్రజాభవన్లో ఎవరొచ్చినా రాష్ట్రం నలుమూల నుంచి ఎవరొచ్చినా వాళ్ళకి విజ్ఞాపనలు స్వీకరించేటట్టు ఏర్పాటు చేస్తాం. అట్లాగే కాంగ్రెస్ పార్టీ పరంగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరు గాంధీ భవన్కి వచ్చినా వాళ్ళ యొక్క విజ్ఞాపనల్ని వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతోటి అంటే గ్రామ స్థాయి అధికారి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి దాకా గ్రామ సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా వాళ్ళ సమక్షంలోనే మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందులో మెజారిటీగా వచ్చినట్టు వినతులు నేను గమనించింది 2 ఇక్కడ గాంధీ భవన్లో ప్రజల యొక్క విజ్ఞాపన. ఒకటి, ఇల్లు కావాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి అనేటువంటి విజ్ఞాపనలు. రెండవది, భూములకు సంబంధించి ధరణిలో ఇవన్నీ కూడా మేము ఎప్పుడో కొన్నాం, మా పేరు రావడం లేదు, ఎక్స్టెంట్ కరెక్టే లేవు అని రకరకాల. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో బీఆర్ఎస్ ను కాపాడేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. ఇన్నాళ్లు కాళయాపన చేసి ఇప్పుడు సిబిఐ విచారణ పేరుతో తమపై ఒత్తిడి తీసుకురావాలన్న యత్నం జరుగుతుందని ఆయన మండిపడ్డారు. అవినీతి నిజాలు బయటపడకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ చేతులు కలిపి పనిచేస్తున్నాయంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు. గురించి ఎందుకు ప్రస్తావించలేదు?
టెండర్లు లేకుండా నామినేషన్ మీద ఇచ్చినటువంటి 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ మీద ఎందుకు TOR లో మీరు ఇంక్లూడ్ చేయలేదు? సిబిఐకి ఇచ్చినటువంటి మీ జీవోని వెంటనే సవరించుకోండి. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో చాలా విషయాలు చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. అసలు తుమ్మిడిహెట్టి నుండి కాళేశ్వరంకు మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? దానికి బాధ్యులు ఎవరు? ఆ విషయాన్ని కూడా TOR లో చేర్చాలా? 32-33 వేల కోట్లతో పూర్తి కావాల్సినటువంటి ప్రాణహిత చేవెళ్ల 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత మిగతా ఇంకో 15-16 వేల కోట్లు ఖర్చు పెడితే పూర్తి ప్రాజెక్టుని 1,00,000 కోట్లు అవినీతికి పాల్పడడానికి కాళేశ్వరంకు ఏ రకంగా దాన్ని మార్చిండ్రో TOR లో మెన్షన్ జరగాల. మా చేతిలో ఏమీ లేదు, మేము సిబిఐకి ఇచ్చేసినాము, ఇదంతా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటది, టిఆర్ఎస్ పార్టీ మీద చర్యలు తీసుకుంటలేరు బీజేపీ. ఆ రకంగా మళ్ళీ రాజకీయంగా దుమ్మెత్తిపోసి రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రలో భాగంగానే మిగతా విషయాలు TOR లో మెన్షన్ చేయలేదు. 15 రోజులు సమయం ఇస్తున్నాం. ఈ సమయం లోపల ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని ఆ TOR లో మిగతా విషయాలన్నీ జోడించకపోతే మేము త్వరలో సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. హిమాచల్ ప్రదేశ్లో వరదలు, కొండ చర్యల కారణంగా నష్టం వాటిల్లిన ప్రాంతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిశీలించారు. హెలికాప్టర్లో పర్యటిస్తూ ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వరదలతో అధికంగా ప్రభావితమైన కాంగ్రా ప్రాంతాన్ని పరిశీలించారు. ముంపునకు గురైన ప్రాంతాల పరిస్థితులను అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. బాధిత సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో రూపొందిన కిష్కింధపురి చిత్రం విశాఖలో ప్రచార కార్యక్రమం జరుపుకుంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయిగా నటించిన ఈ సినిమా ప్రమోషన్లో హీరో బెల్లంకొండ శ్రీనివాస్, దర్శకుడు కౌశిక్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ విశేషాలు, ప్రేక్షకుల అంచనాల గురించి వివరించారు. అన్ని బాగా నచ్చాయి అనుకుంటున్నాను. సాంగ్ కూడా అన్నిటికీ చాలా మంచి ఆర్గానిక్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడే సింహాచలంకి వెళ్ళాం. నేను డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారి బ్లెస్సింగ్ తీసుకొని వచ్చి ఇప్పుడు మీ దగ్గర ప్రెస్ మీట్ రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఒకటే బిలీవ్ చేస్తానండి, ఒక సినిమా అంటే మేము ఎంత కష్టపడి, ఎంత ప్రేమించి, ఎంత ఎఫర్ట్ పెట్టి, ఎన్నో హోప్స్ తోటి, ఎన్నో డ్రీమ్స్ తోటి పనిచేస్తాం. బట్ ఈ సినిమా ఇంత కష్టపడి ఇంత పనిచేసింది ఏంటంటే మీ అందరికి కూడా నచ్చాలని. మా మీడియా వాళ్ళు కూడా మా ఫ్యామిలీలోనే ఫీల్ అవుతాం మేము. ఎందుకంటే మేము ఎంత కష్టపడి ఎంత మంచి సినిమా చేసినా జనం దగ్గరికి తీసుకెళ్లాలన్నా, ఆడియన్స్ దగ్గర రీచ్ అవ్వాలన్నా దానికి మెయిన్ మార్గదర్శి మీరే. అండ్ మీరే మా వాహనం. మీరు అందరికి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయిన సినిమా ఇవ్వాలి. మీరు కూడా తప్పులు వెతికే టైం ఇవ్వకూడదు, మీరు కూడా ఫోన్ పట్టుకునే టైం ఇవ్వకూడదు అని చెప్పి 2 hours 5 minutes చాలా క్రిస్ప్గా వెరీ గుడ్ రన్ టైం తోటి సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు పరిగెట్టింది, ఎప్పుడు ఫినిష్ అయింది తెలియకుండా అంత పేసీగా ఒక మంచి హారర్ మిస్టరీ, ఒక కొత్త స్పేస్ జానర్. నేను ఇంత కొత్త కథ చేయడం నాకే చాలా హ్యాపీగా ఉంది. యాజ్ అన్ యాక్టర్గా ఒక కొత్త స్పేస్లో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మాకు లిమిటేషన్స్ లేకుండా బాగా అద్భుతంగా చెప్పొచ్చు. సో కిష్కింధపురి అనేది ఒక ఫిక్షనల్ సిటీ అండి. మేము లిమిటేషన్స్ లేకుండా మీకు ఒక అద్భుతమైన కథాబలంతో ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి, అది విజువల్గా పరంగా అవ్వచ్చు, సౌండ్ పరంగా అవ్వచ్చు, కథ పరంగా అవ్వచ్చు, సినిమా స్క్రీన్ ప్లే అవ్వచ్చు, ట్విస్ట్లు అవ్వచ్చు, పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, అన్ని ఎలిమెంట్స్లో చాలా హైగా ఉండే సినిమా. అండ్ మీ అందరు డెఫినెట్గా హైగా ఉంటారు. చాలామంది కొన్ని సినిమాలు మాకు ఇక్కడ హై మూమెంట్స్ ఉంటాయండి, గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయంటారు కదా. మా సినిమానే గూస్. సో మా సినిమానే థ్రిల్లింగ్ సినిమా.
సో మాకు థ్రిల్ అనేది అన్ని ఆస్పెక్ట్స్ రిలీజ్ కూడా ఉన్నప్పుడు మేము ఇంకా థ్రిల్గా ఫీల్ అవుతున్నాం. దట్ ఈస్ హౌ వీ ఎంజాయ్ అవర్ మూవీ ప్రాసెస్. బట్ ఈసారి మీరు ఎన్ని ఎక్స్పీరియన్స్ చేసినా, ఎంత ఓకే వచ్చినా, మీరు భయపడదామని వచ్చినా, ఒక మంచి కథ చూద్దామని వచ్చినా, అరే వీళ్ళు ఎంత కష్టపడ్డారో, వీళ్ళు ప్రతి ఫ్రేమ్లో ఎంత ఎఫర్ట్ పెట్టి చేశారో అనేది చూద్దాం అనుకున్నాం. వీ విల్ డెఫినెట్లీ వీఆర్ 100% షూర్ దట్ మీరు డెఫినెట్గా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతారు. చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది సార్ హీరోయిన్ గారికి కూడా. అనుపమ గారు చాలా ఇంపార్టెంట్ రోల్. అండ్ ఈ సినిమాకి ఏంటంటే మేము కథ విన్నప్పుడే నేను కౌశిక్ గారు అనుకుంది ఏంటంటే ఈ సినిమాకు మంచి పర్ఫార్మర్ కూడా కావాలి. ఎందుకంటే మీకు ఎందుకనేది మీకు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రీ క్లైమాక్స్ని ఆ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేయాలని అంత ఈజీ కాదు. సో ఆ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేసి వాళ్ళు చేయటం దానికి సో ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ టఫ్ జాబ్. సో తనకున్న ఎక్స్పీరియన్స్ మా సినిమా డెఫినెట్గా హెల్ప్ అయింది. ఈ సినిమాని డెఫినెట్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ తోటి మా సినిమా ఎలివేట్ చేశారు. మా సినిమా సెట్ ప్రమోషన్కి ఆయన చేసిన ఎఫర్ట్ మీకు కనిపిస్తుంది. సినిమా మా ట్రైలర్ చూస్తే మీకు ప్రతి ఫ్రేమ్లో ఆయన ఇచ్చిన సపోర్ట్ మాకు కనిపిస్తుంది. సో హ్యాట్స్ ఆఫ్ టు సాహు గారు. అలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్తో పనిచేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు కానీ కౌశిక్ కానీ ఎప్పుడు నో అనకుండా ఎప్పుడు ఆయన మాకు ఏమి కావాలన్నా అవి ఇచ్చారు. అండ్ సినిమాకి కాంపిటీషన్ రిలీజ్ అవుతుంది, ఆ సినిమాని ఇంకా అత్యగా మించి ప్రమోట్ చేయాలని చెప్పి సినిమాని సపోర్ట్ చేశారు. మేము ఏం అడిగితే అది మాకు మాకు మా హోల్ టీమ్ని సపోర్ట్ చేసినందుకు మేము రియలీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సాహు గారు. అండ్ రియలీ థ్యాంక్ఫుల్ టు అవర్ ఎడిటర్ నిరంజన్ గారు, అలానే మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్, మా డిఓపి చిన్మయ్ సలాస్కర్కి, అలానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన కనిష్కాకి అండ్ లక్ష్మణ్ గారికి, ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాక్షసుడు రాక్షసుడు నేను అనుపమ చేసిన చాలా మంచి సక్సెస్ అందింది. అందరు రాక్షసుడు 2 ఎప్పుడని చెప్పి చాలా మంది అడుగుతుండేవాళ్ళు. కానీ రాక్షసుడు 2 కాదు, ఇప్పుడు కిష్కిందపూర్ చూశాక మీరు అందరూ డెఫినెట్ కిష్కిందపూర్ 2 ఎప్పుడని అడుగుతారు. అది ఐ విల్ గ్యారంటీ యూ, బికాస్ ఈ సినిమా అంత గొప్ప ఎక్స్పీరియన్స్ మీ అందరికి ఇవ్వబోతుంది. అండ్ ఈసారి డెఫినెట్గా మీ అందరు టైమ్ అండ్ ఎఫర్ట్ అరే భలే మంచి ఎక్స్పీరియన్స్ చేసామని డెఫినెట్గా వీ విల్ మేక్ షూర్ దట్ మీరు ఇచ్చిన టైమ్ అండ్ ఎఫర్ట్ ఈజ్ వర్త్ అని. అప్పుడు మీరు అందరూ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని. మా డైరెక్టర్ ఎన్నో హోప్స్ డ్రీమ్స్ తోటి ఈ సినిమా పనిచేశాడు. మీ అందరు సపోర్ట్ చేసి అతనికి ఒక పెద్ద హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా సెకండ్ ఫిల్మ్. ఇంతకుముందు చావుకబురు చల్లగా ఒక సినిమా చేశాను, సెకండ్ ఫిల్మ్ ఇది. సో ఇది ఒక హారర్ మిస్టరీ. ఆయన చెప్పినట్టు చాలా యూనిక్ సెటప్లో ఒక డెఫినెట్లీ ఇన్ని విధాలుగా ప్రయత్నించాము అండ్ 100% అందులో సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాము. సినిమా ఫైనల్ కాపీ చూసుకున్న తర్వాత మేము వెరీ వెరీ హ్యాపీ. చేతన్ బేసిక్గా తను ఫస్ట్ ఒక 2 రీల్స్ చేసి చూపిస్తాను అని చెప్పి మాకు చేసి చూపించాడు. మేము నిజంగా సర్ప్రైజ్ అయిపోయాము అతని స్కోర్ విన్న తర్వాత. దెన్ ఇమీడియట్లీ అందరం కాన్ఫిడెంట్గా ఓకే విల్ గో ఫార్వర్డ్ అని తనతో వెళ్ళాము. అండ్ తను మేము పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం తగ్గించలేదండి. అండ్ తనకి బేసిక్గా చాలా నాలెడ్జ్ ఉంది మ్యూజిక్ మీద కానీ, ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ దాని సౌండింగ్ కానీ. సో దాని గురించి అతను మాట్లాడుతుంటే గంటలు గంటలు మాట్లాడుతుంటాడు అనమాట. అంత నాలెడ్జ్ ఉంది. అండ్ ఆ నాలెడ్జ్ మొత్తాన్ని ఈ సినిమాలో వాడాడని చాలా బలంగా చెప్తారు మీరే సినిమా చూసాక. ప్రసిద్ధ తమిళ నటుడు విజయ్ ఆంటోనీ మేనలుడు అజయ్ దిషన్ ధనుష్ జంటగా నడుస్తున్న చిత్రం బూకీ హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. రామానాయుడు స్టూడియోస్లో పూజా కార్యక్రమాల అనంతరం హీరో సత్యదేవ్ ముఖ్య అతిథిగా హాజరై మొదటి క్లాప్ ఇచ్చారు. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రామాంజనేయులు నిర్మిస్తున్నారు. డాక్టర్ సలీం సినిమాతో సినిమాటోగ్రఫర్గా గుర్తింపు పొందిన గణేష్ చంద్ర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వినూత్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మంచు లక్ష్మి, సునీల్, ఇందుమతి, వివేక్ ప్రసన్న కీలక పాత్ర. నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక వెన్ కొలాబరేషన్ జరిగినప్పుడు డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి మనం కథ పరంగా చాలా
ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. బికాజ్ ఆ కథ యూనివర్సల్గా అందరికీ అర్థం కావాలి, అందరికీ రీచ్ అవ్వాలని. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ విష్ ద డైరెక్టర్ గారు ఆల్ ద వెరీ బెస్ట్. హీరో గారికి, హీరోయిన్ గారికి, విజయ్ ఆంథనీ గారికి, ఇది మీ ఫస్ట్ ప్రొడక్షన్ కదండి, ఆల్ ద వెరీ బెస్ట్. Very happy to announce this title, Bookie. We have already started the shooting. I think we are in the midway, and I have seen the footages. It has come out really well. I am really blessed to have Malakshmi Manju garu, Sunil garu, the team, and everything is possible because of the director only. And director Ganesh Chandra has really done a good job in this movie. He's a cameraman basically. He had done camera work for my previous movie, Dr. Salim, and you would have seen that movie, Dr. Salim. And after seeing the footages of Bookie, I am really, really confident to say that this is definitely going to be a very nice, commercially successful movie. నేనేమో వచ్చి గణేష్ చంద్ర. నేను డాక్టర్ సలీంతో సినిమాటోగ్రాఫర్. విజయ్ ఆంటనీ సార్కి చాలా థ్యాంక్స్. మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చారు, ఫస్ట్ మూవీ. అలాగా ఇప్పుడు డైరెక్టర్గా బూకీ సార్ ఫస్ట్ మూవీ డెబ్యూట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ ఆంటనీ సార్. మార్గన్ తర్వాత మార్గన్కి మీరు ఇచ్చిన అప్రిసియేషన్, మీరు ఇచ్చిన ఒక పొజిషనింగే ఇలాంటి ఒక సెకండ్ ఫిల్మ్ని నాతో చేయడానికి ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చింది. సో దానికి ఐ థ్యాంక్ లియో సార్ ఫస్ట్, అండ్ ఈ ఫిల్మ్ని ప్రొడ్యూస్ చేసే రామ్ సార్కి, విజయ్ ఆంటనీ సార్కి మ్యూజిక్ డైరెక్టర్గా కూడా, అండ్ ధనుష, గణేష్ సార్కి ముఖ్యంగా నన్ను నమ్మేసి ఈ ఫిల్మ్ని ఒక ఇచ్చి వీడు చేస్తాడు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చి కొత్తదే. అండ్ ఈ ఫిల్మ్లో కూడా నాతో నేను అంత చేసిన లక్ష్మీ మంచు మ్యామ్, సునీల్ సార్, అండ్ అన్ని ఆర్టిస్ట్కి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. ఇవి బులెటిన్ అప్డేట్స్కి